నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి అటవీ ప్రాంతంలో కొత్త తిరుపతిగా అవతరించిన శ్రీ ఎదురుకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా అర్చకులు కందలై విజయ్ కుమార్ చార్యులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. నిజామాబాద్ డిపో నుంచి 3 బస్సులు జాతరకు నడుస్తున్నాయని, జాతరకు వచ్చే భక్తులు బస్సుల ద్వారా వచ్చి శ్రీ ఎదురుగుండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిరికొండ ఎస్ఐ ఎల్ రాము ఆదేశాలతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో గెలిచినటువంటి శ్రీ ఎదురుకొండ కొత్త తిరుపతి అని చెప్పి దేవస్థానం పిలువబడుతుంది. దీనికి ఎదురుకొండ అనేటువంటి పేరు కూడా ఉంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలో వచ్చేటువంటి దశమి, ఏకాదశి, ద్వాదశి కూడా ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో నిన్న ఆదివారమైనటువంటి పుణ్యదినము ద్వాదశి నాడు స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము 10:30 నిమిషములకు కళ్యాణ మహోత్సవం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో గెలిచినటువంటి శ్రీ ఎదురుకొండ కొత్త తిరుపతి అని చెప్పి దేవస్థానం పిలువబడుతుంది. దీనికి ఎదురుకొండ అనేటువంటి పేరు కూడా ఉంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలో